మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. ఏం 1-2 సంవత్సరాలు కాదు కదా, 1-2 దఫాలు కాదు కదా. ఆయన ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మళ్ళీ వచ్చేసి మన్మోహన్ సింగ్ను ముందు పెట్టుకొని వెనక పక్క సోనియా గాంధీ, మళ్ళీ అడపాదడప వచ్చినటువంటి కొంతమంది ప్రధానమంత్రులు, ఇట్లా చాలామంది ఉన్నారు. అవునా కదా? గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాలన మర్చిపోయి ఏదో మాట్లాడాలన్నట్టుగా నరేంద్ర మోడీ బలహీనమైనటువంటి ప్రధాని అని చెప్పేసి ఎవరు? ఈ మేధో సంపన్నుడైనటువంటి అపర మేధావి ఈ రాహుల్ గాంధీ మోడీ గారిపైన విమర్శలు చేశాడు. ఏం మాట్లాడాలా? అది కూడా ఎందుకో తెలిసిన, ట్రంప్ H1B వీసాను $1,00,000 చేసినందుకంట. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం. ఒప్పినోడు పోతాడు, లేకపోతే గమ్ముండాలా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఏం మన దేశంలో లేవా స్కూళ్ళు కాలేజీలు ఏమి కూడా? ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. ఏది నువ్వు చేయాలనుకుంటే అది వాళ్ళ ఇష్టము. కావాలంటే పోవాలా, లేదనుకుంటే నీ పార్టీ తరఫున ఏముండదు, నువ్వు స్కాలర్షిప్లు ఇచ్చి పంపించు, వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి పంపించు. నువ్వు ఎవడొద్దన్నాడు? మేము వద్దంటున్నావా? $1,00,000 కాకపోతే $10,00,000 పెట్టి పంపించు, నువ్వు ఎవడొద్దన్నాడు? కానీ వీళ్ళు ఒక మాట మాత్రం మర్చిపోతున్నారు. వీళ్ళంతా కూడా ఏది మా నాయనమ్మ ఐరన్ లేడీ అని చెప్పుకుంటూ ఉంటాడు కదా ఈయన, ఎవరో రాహుల్ గాంధీ. గర్వపడతాను వాళ్ళందరినీ చూసి అని చెప్పేసి. ఇదే ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గురించి మాట్లాడుకోవాలి మనం ఒక్క మాట. ఈ ఐరన్ లేడీ ఉగాండా నియంత ముందు ఆగస్టు 1972లో చేతులు జాచి వేడుకునిందంట. ఎప్పుడు? 1972లో. ఎందుకో తెలిసిన? ఎందుకంటే ఈ ఉగాండా వాడు మన భారత సంతతి జనాన్ని వాడి దేశం నుంచి వెళ్ళిపోండి అని చెప్పినాడంట. ఉగాండా ఇదన్నా అమెరికా అంటే ఏదో ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం అని అనుకోవచ్చు. ఉగాండా ఓడేంది, మన వాళ్ళని వెళ్ళిపోమనేది ఏంది? ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కూడా కాదు, ఏకంగా 80,000 మందిని డబ్బులు ఆస్తులు అన్నీ వదిలే వేరే దేశాలకు వలసపోవాల్సి వచ్చింది అండేవాళ్ళు. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు వీకెస్ట్ పిఎం, ఎవరు బలహీన ప్రధాని అంటాలే? ఏం మాట్లాడతా? ఊరినైనా చరిత్ర ఒకరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. చరిత్ర అంతా పక్కన గాలికి వదిలిపారు దొబ్బి వాళ్ళట్ట చేస్తారు, ఇల్లు ఎట్టు చేస్తారంటే మా నెనకుండా వాళ్ళు అంత మంచోళ్ళ కాదులే. ఏంది ఇదంతా?